హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో సంక్రాంతి పండుగ స్పెషల్గా సకినాలు, అరిసెలు, కరకరలాడే పప్పు చెక్కలు, అలాగే మైదా పిండితో గవ్వలను ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ముందుగా చక్కెరతో గవ్వలని ఎలా చేసుకోవాలో చూద్దాం. మిక్సింగ్ బౌల్లోకి 2 కప్పుల వరకు మైదా పిండిని తీసుకున్నానండి. మీరు మొత్తం గోధుమ పిండితో అయినా కూడా చేసుకోవచ్చు. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 2 టేబుల్ స్పూన్ వరకు బొంబాయి రవ్వను వేసుకొని, దీంట్లోనే 1/2 టేబుల్ స్పూన్ సోడా వేసుకొని ఈ మైదా పిండిలో వేసినవన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసి ఇలా నెయ్యి వేసుకున్నాక పిండి మొత్తం బాగా కలపాలి. మీరు నెయ్యికి బదులుగా నూనెని కాస్త వేడి చేసైనా కూడా వేసుకోవచ్చు. ఇలా బాగా ఒకసారి కలిపిన తర్వాత ముద్ద చేస్తే ఇలా ముద్దలా రావాలి. చూడండి, నాకైతే ఇలా ముద్దలాగా వచ్చింది. ఇలా వచ్చిన తర్వాత ఇందులోకి కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ పిండిని మరీ గట్టిగా కాకుండా అలాగని మరీ మెత్తగా కాకుండా సెమీ సాఫ్ట్గా కలుపుకొని తీసుకోవాలి. చూడండి, ఇలా వీడియోలో చూపించిన విధంగా పిండిని సెమీ సాఫ్ట్గా కలుపుకొని తీసుకున్నాక ఇప్పుడు దీనిపై నుండి కొద్దిగా నెయ్యిని వేసుకొని పిండి ముద్దకి నెయ్యిని మొత్తం అప్లై చేసుకోవాలి. ఇలా నెయ్యిని అప్లై చేశాక దీనిపైన మూత పెట్టేసి ఒక 15 నిమిషాలైనా కూడా పిండిని బాగా నాననివ్వాలి. ఇప్పుడు ఒక 15 నిమిషాల తర్వాత మూత తీసి మరొకసారి పిండిని బాగా కలుపుకోవాలండి. ఇందులో మనం రవ్వ వేసాం కాబట్టి రవ్వ బాగా నానిపోయి ఇందులో ఎక్స్ట్రా ఏమన్నా వాటర్ ఉంటే రవ్వ పీల్చుకొని ఇలా కొంచెం సాఫ్ట్గా తయారవుతుందండి. ఇప్పుడు దీన్ని మనం చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. బాల్ సైజ్ కొంచెం పెద్దగా ఉన్న గవ్వలు మనకి మందంగా వస్తాయండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా చిన్నగా బాల్స్ లాగా చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న ఉండల్లాగా చేసుకొని రౌండ్గా చేసుకొని అన్నిటినీ ప్లేట్లోకి వేసుకొని పక్కన ఉంచుకోవాలండి. చూడండి, నేనైతే ఇలా మొత్తం పిండిని చిన్న చిన్న ఉండల్లాగా చేసుకొని ప్లేట్లోకి వేసుకొని రెడీగా పక్కన ఉంచుకున్నాను. ఇప్పుడు ఒక్కొక్క పిండి ముద్దను తీసుకొని గవ్వల్లాగా చేసుకోవాలి. ఇక్కడ నేనైతే గవ్వల చెక్క తీసుకున్నానండి. మీ దగ్గర గవ్వల చెక్క లేకపోతే ఎలా చేయాలో కూడా నేను చూపిస్తానండి. ఈ గవ్వల చెక్కకి కొద్దిగా ఆయిల్ అప్లై చేసి ఒక్కొక్క పిండి ముద్దను తీసుకొని ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే ఇలా మనకి గవ్వల్లాగా వస్తాయండి. ఇలాగే అన్ని పిండి ముద్దలను గవ్వల్లాగా చేసుకోవాలి. మీ దగ్గర గవ్వల చెక్క లేకుంటే ఇలా జల్లిగంట ఉంటుంది కదండి, దానిపైన కూడా పిండి ముద్దను పెట్టి ఇలా కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తే చూడండి గవ్వలాగా కూడా వచ్చింది. మీ దగ్గర లేకుంటే ఇలా అయినా కూడా గవ్వలు చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని మనం ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ మీడియంగా హీట్ అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా గవ్వలను వేసుకోవాలండి. ఆయిల్లో ఎన్ని పడితే అన్ని వేసుకొని వీటిని ఒక 2 నిమిషాల పాటు అలాగే వదిలేయాలి. ఇవి చల్లారిన తర్వాత విడివిడిగా అవుతాయండి. వేసేటప్పుడు అంటుకొని ఉన్న ఇలా ఆయిల్లో వేసిన తర్వాత విడివిడిగా అయిపోతాయండి. చూడండి, ఇలా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇవి మంచి కలర్ వచ్చే వరకు క్రిస్పీగా వేగే వరకు వీటిని వేయించుకోవాలి. చూడండి, ఇలా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఆయిల్ నురగ కూడా కొంచెం తగ్గిపోయిందండి. ఇలా అయిన తర్వాతనే మనం ఆయిల్లో నుండి వీటిని తీసేసి వేరొక ప్లేట్లోకి వేసుకోవాలి. ఇలాగే గవ్వలన్నిటిని బాగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. మనం మైదా పిండితో చేసాం కాబట్టి ఇవి మరి ఎక్కువ కలర్లోకి రావండి. ఇలా లైట్గా కలర్ మారుతాయి. ఇలాగే మిగతా గవ్వలను కూడా వేయించుకొని తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మరొక కడాయి పెట్టుకొని దాంట్లో 1 కప్పు వరకు చక్కెర వేసుకొని 2 కప్పుల మైదా పిండికి 1 కప్పు వరకు చక్కెరని వేసుకున్నానండి. ఇందులోనే 1/2 కప్పు వరకు నీళ్ళని పోసి చక్కెర కరిగే వరకు కలుపుకుంటూ కరిగించుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా పాకాన్ని బాగా కరిగించాలి. ఇలా పాకం మరుగుతుండగా ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడి వేసి అంతా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా పాకం బాగా మరిగి తీగ పాకం వచ్చే వరకు దీన్ని మరిగించుకోవాలండి. ఇక్కడ నాకు ఒక 5-6 నిమిషాల వరకు తీగ పాకం వచ్చిందండి. చూడండి, ఇలా తీగ పాకం వచ్చిందంటే మనం గవ్వలు వేయడానికి మనకి పాకం రెడీ అయినట్టే అండి. ఇప్పుడు ఇందులోకి గవ్వలని యాడ్ చేసుకోవాలి. గవ్వలన్నిటికీ పాకం బాగా పట్టేటట్టుగా కలుపుకోవాలి. ఇలా పాకంలో గవ్వలన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకున్న తర్వాత పాకం గవ్వలకి పట్టేటట్టుగా ఒక 2-3 నిమిషాల పాటు వీటిని కలుపుకుంటూ చల్లారనివ్వాలండి. ఇలా చల్లారితే గవ్వలకి పాకం బాగా పట్టి ఈ గవ్వలు ఎలాగైతే చల్లారుతాయో తర్వాత క్రిస్పీగా కరకరలాడుతూ వస్తాయండి.
ఇలా చేసుకున్న గవ్వలను చల్లారాక ఏదైనా బాక్స్లో పెట్టి స్టోర్ చేసుకుంటే నెల రోజుల వరకైనా వీటిని తినేయొచ్చు. చాలా ఈజీగా చక్కెరతో గవ్వలని ఎలా చేసామో చూసారు కదండి. మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈ చక్కెరతో గవ్వలని ట్రై చేయండి. అలాగే మీకు ఎలా కుదిరాయో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ వీడియోలో మరొక రెసిపీ వచ్చేసి సంక్రాంతి స్పెషల్ పప్పు చెక్కలు. ఈ పప్పు చెక్కల్ని చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మిక్సీ జార్లోకి ఒక 5-6 వరకు పచ్చిమిరపకాయలు, దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలను వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 10 నుంచి 12 వరకు పొట్టు తీసిన వెల్లుల్లిని వేసి 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. వీటన్నిటిని కోర్స్గా గ్రైండ్ చేసి తీసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసి తీసుకొని గిన్నెలో పెట్టుకొని ఉండనివ్వాలి. ఇప్పుడు ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి 500 గ్రామ్స్ వరకు బియ్యం పిండిని వేసుకోవాలి. ఈ బియ్యం పిండిని ముందుగానే జల్లించి తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు వేయించి పొట్టు తీసిన పల్లీలని వేసుకొని ఇందులోనే 2 టేబుల్ స్పూన్ వరకు నానబెట్టిన శనగపప్పును కూడా వేసుకోవాలి. మీరు ఇందులో బొబ్బరపప్పు కానీ పెసరపప్పు కానీ వేసుకొని చేసుకోవచ్చండి. దీంట్లో 2 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు వేసి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, అలాగే చిన్నగా కట్ చేసిన కొత్తిమీరని కూడా వేసుకొని ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. అలాగే నేను ఇక్కడ 1.5 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేస్తున్నాను. రుచికి సరిపడా కారం వేసుకోండి. నేను పచ్చిమిర్చి పేస్ట్ వేసాను కాబట్టి కొంచెం కారం తగ్గించి వేస్తున్నానండి. 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసి ఇవన్నీ ముందు బియ్యం పిండిలో బాగా కలిసేటట్టుగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ కలిసిన తర్వాతనే మనం నీళ్లు పోసి పిండిని ముద్దలా కలుపుకోవాలండి. 2 కప్స్ వరకు వేడి నీళ్ళను కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండిలా కలుపుకోవాలి. పిండిలో వేడి నీళ్ళు వేసాం కాబట్టి 1 నిమిషం పాటు అలాగే వదిలేసి పిండిని మొత్తం బాగా ముద్దలా కలిపి తీసుకోవాలి. ఇప్పుడు మరికొన్ని నీళ్ళు పోసుకుంటూ పిండిని సాఫ్ట్గా కలుపుకొని తీసుకోవాలండి. ఇక్కడ నాకు నీళ్లు కొంచెం తక్కువగా అనిపించి నీళ్లు పోసి కలుపుకున్నాను. పిండిని మరీ పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా సెమీ సాఫ్ట్గా కలిపి తీసుకోవాలండి. ఇలా నేను చూపించినట్టుగా పిండిని కలిపి తీసుకోండి. ఇక నేను పూరి ప్రెస్ తీసుకొని దానిపైన కవర్ పెట్టేసి కవర్కి ఆయిల్ అప్లై చేసి దాని మీద పిండి ముద్దను పెట్టేసి గట్టిగా ఇలా ప్రెస్ చేస్తే మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా ఇలా నేను చూపించినట్టుగా పూరి సైజులో చేసి తీసుకోండి. ఇలా గారెలన్నీ రెడీ చేసుకొని పెట్టుకోవచ్చండి. మీరు చేతితో కూడా చేసుకొని తీసుకోవచ్చు. పిండిలో పల్లీలు ఇంకా శనగపప్పు వేసాను కాబట్టి ప్రెస్తో చేస్తేనే ఇవి ఈజీగా వచ్చేస్తాయండి. ఇలా ప్రెస్ పైననే అన్నీ చేసి కవర్ పైన వేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ గారెలు కాల్చడానికి స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైందో లేదో ఒకసారి చెక్ చేస్తున్నాను. ఆయిల్ వేడైందండి. ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా వేసిన గారెల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఈ ఆయిల్లో ఎన్ని వీలైతే అన్ని పట్టేటట్టుగా వేసుకోవాలి. ఇక నేను ఒక 5-6 వరకు పప్పు చెక్కల్ని వేసుకుంటున్నాను. ఆయిల్ ఎక్కువ తీసుకుంటే ఇవి కొంచెం ఎక్కువగానే పడతాయండి. ఒక 2-3 నిమిషాల వరకు అలాగే వదిలేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి వీటిని మరొక వైపు తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అలాగే క్రిస్పీగా వేగే వరకు వీటిని కాల్చుకోవాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఆయిల్లో నుండి తీసి ప్లేట్లోకి పెట్టుకొని మిగతా వాటిని కూడా వేసుకొని కాల్చుకోవాలి. అంతే అండి, చాలా క్రిస్పీగా చాలా సింపుల్గా ఇంట్లోనే ఈ పప్పు చెక్కల్ని తయారు చేసుకోవచ్చు. వీటిని తప్పకుండా మీరు ఇంట్లో ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఈ వీడియోలో 3వ రెసిపీ వచ్చేసి సంక్రాంతి పండుగ స్పెషల్గా 1 kg పిండితో అరిసెల రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను. చాలామంది అరిసెలు చేయాలంటే భయపడిపోతుంటారు. అరిసెలు మెత్తగా ఉండి పర్ఫెక్ట్గా రావాలంటే కొన్ని టిప్స్ పాటించి చేస్తే ఇంత ఈజీనా అనిపిస్తుంది. ఈ వీడియోను పూర్తిగా చూస్తే ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈ అరిసెల్ని ఈజీగా చేసేస్తారు. ఇప్పుడు అరిసెలు ఎలా చేయాలో చూద్దాం. ఇక నేను రేషన్ బియ్యం తీసుకున్నానండి, 1250 గ్రామ్స్ వరకు. ఎప్పుడైనా ముందుగా అరిసెలు చేసేటప్పుడు ఒక 100-200 గ్రాముల వరకు బియ్యాన్ని ఎక్కువగానే తీసుకోవాలి. పాకంలో వేసి కలిపేటప్పుడు యూజ్ అవుతుంది, ఎక్కువ తక్కువ అయినా కూడా. లేదా మిల్లులో పట్టించేటప్పుడు అటు ఇటుగా వస్తుందండి. నేనైతే ఇక్కడ 250 గ్రామ్స్ వరకు బియ్యాన్ని ఎక్కువగా తీసుకున్నాను.
ఇలా తీసుకున్న బియ్యాన్ని 1-2 సార్లు బాగా కడిగి మళ్ళీ ఇందులో నీళ్లు పోసి కనీసం ఒక 10-12 గంటలైనా కూడా నానబెట్టుకోవాలి. నేనైతే ఈవినింగ్ నానబెట్టేసి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నానండి. చూడండి, ఒక 10-12 గంటల వరకు బియ్యం బాగా నానిపోయాయి. ఇలా నానబెట్టుకున్న బియ్యంలో నుంచి నీళ్లు మొత్తం తీసేసి మళ్ళీ నీళ్లు పోసి ఒక జాలి గిన్నెలోకి వేసుకోవాలండి. కనీసం ఒక 10-15 నిమిషాల పాటు ఇలాగే వదిలేయాలి. మీరు ఈ జాలి గిన్నెలోనే నీళ్లు మొత్తం పోయి కొంచెం బియ్యం తడి ఆరే వరకు ఉంచుకున్నా పర్లేదండి. తడి క్లాత్ పైన బియ్యాన్ని వేసి ఆరబెట్టుకొనైనా కూడా తీసుకోవచ్చండి. ఇక నేను ఒక 15 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. నీళ్ళన్నీ పోయిన తర్వాత ఇప్పుడు నేను కాటన్ క్లాత్ పైన బియ్యాన్ని మొత్తం స్ప్రెడ్ చేసుకుంటున్నానండి. మరి బియ్యం పొడి పొడిగా అయ్యే వరకు ఆరబెట్టకూడదు. టచ్ చేస్తే లైట్గా చేతులకు అంటుతుండాలండి. అలా అయ్యే వరకు బియ్యాన్ని ఆరబెట్టుకోవాలి. ఇక్కడ నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఆరబెట్టుకొని తీసుకున్నానండి. చూడండి, లైట్గా చేతులకు తడి అంటుతుంటుంది. ఇప్పుడు ఈ బియ్యాన్ని పిండి మిల్లులో పిండి పట్టించి తీసుకోవాలి. ఇంట్లో అయినా కూడా మీరు గ్రైండ్ చేసి పిండి పట్టించుకొని తీసుకోవచ్చండి. పిండి పట్టించాక పిండి జల్లెడ పట్టుకొని తీసుకోవాలి. ఈ స్టెప్ చాలా ఇంపార్టెంట్ అండి. మనకు పిండి ఎంత సాఫ్ట్గా ఉంటే అరిసెలు మనకు అంత బాగా వస్తాయి. ఇలా పిండి మొత్తాన్ని జల్లెడ పట్టుకొని తీసుకున్న తర్వాత పిండి మొత్తాన్ని దగ్గరగా ఆనుకొని చేత్తో నొక్కినట్టు చేసి తీసుకోవాలి. మనం పాకం పట్టేలోపు పిండి ఆరిపోకుండా ఉండడానికి దానిపైన ఏదన్నా కాటన్ క్లాత్ వేసుకొని కవర్ చేసుకోవాలండి. లేదా ఒక గిన్నెనైనా కూడా బోర్లిచ్చి పక్కన ఉంచుకోవాలి. నేను తీసుకున్న బియ్యానికి 750 గ్రామ్స్ వరకు బెల్లాన్ని ముందుగానే తురిమి తీసుకున్నానండి. అరిసెలు చేసేటప్పుడు ఎప్పుడైనా మెత్తగా ఉన్న బెల్లాన్ని తీసుకోవాలి. గట్టిగా ఉన్న బెల్లం తీసుకుంటే అరిసెలు గట్టిగా క్రిస్పీగా వస్తాయి. తురిమి పెట్టుకున్న బెల్లాన్ని గిన్నెలోకి వేసుకొని దీంట్లో ఒక 20 ml వరకు నీళ్ళని తీసుకోవాలి. అంటే టీ గ్లాసులో సగం నీళ్ళని తీసుకోండి. ఇలా బెల్లాన్ని ముందుగా కరిగించి తీసుకోవడం వల్ల బెల్లంలో ఏదైనా చిన్న చిన్న ఇసుకలు పుల్లలు లాంటివి ఏమైనా ఉంటే పోతాయండి. ఇలా కలుపుతూ బెల్లాన్ని పూర్తిగా కరిగించుకున్న తర్వాత మందంగా ఉన్న గిన్నెలోకి దీన్ని వడపోసుకోవాలి. ఇలా మొత్తం బెల్లాన్ని వడగట్టుకొని తీసుకోవాలి. చూడండి, ఇలా మొత్తం వడగట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి దీంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి. ఇప్పుడు కలుపుకుంటూ పాకం వచ్చిందో లేదో 2-3 నిమిషాలకు ఒకసారి చెక్ చేసుకోవాలండి. ఇలా 2-3 నిమిషాల తర్వాత ఒకసారి పాకం వచ్చిందో లేదో చూద్దాం. పాకాన్ని తీసుకొని నీళ్ళలోకి వేసి చూడండి పాకం అనేది ఇంకా ముద్దలాగా రాలేదు. కాబట్టి మళ్ళీ ఒక 3-4 నిమిషాల పాటు దీన్ని ఉడికించుకోవాలి. ఇప్పుడు మరొక 3-4 నిమిషాల తర్వాత మళ్ళీ పాకం వచ్చిందో లేదో కొంచెం నీళ్ళల్లో వేసి చెక్ చేద్దాం. ఇలా చేత్తో అంటే సాఫ్ట్ ముద్దలాగా రావాలండి. ఈ కన్సిస్టెన్సీకి వస్తే అరిసెలు పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా ఉండపాకం వచ్చిన తర్వాత దీంట్లోకి మంచి ఫ్లేవర్ కోసం 1 టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడి, దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి ఇష్టం లేని వారు ఆయిల్ అయినా కూడా వేసుకోవచ్చండి. ఇవన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులోకి తడి బియ్య పిండిని కొద్ది కొద్దిగా వేసుకోండి. ఇలా పిండి వేసేటప్పుడు ఇంకొకరి హెల్ప్ తీసుకోండి. ఒకరు వేస్తూ ఉంటే మరొకరు కలుపుతూ ఉండండి. ఇలా ఈజీగా అవుతుంది. లేదా ఒకరు వేసినట్లయితే ఒక చేత్తో వేస్తూ మరొక చేత్తో కలుపుకోండి. ఇక్కడ నేను తీసుకున్న బియ్య పిండిలో నుంచి 1100 గ్రామ్స్ వరకు బియ్య పిండి పట్టిందండి. ఇలా సేఫ్ సైడ్ కోసం కొంచెం పిండిని ఎక్కువగానే పట్టించి తీసుకోవాలి. పాకంలో వేసేటప్పుడు తక్కువ ఎక్కువ అయినా కూడా భయంగా అనిపించదు. పిండి వేసేసరికి కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చిందండి. ఇప్పుడు దీనిపై నుండి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ పిండి ఎలా అయితే చల్లారుతుందో ఇంకొంచెం గట్టి పడుతుందండి. 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నానండి. పిండి నాకు కొంచెం పల్చగా అనిపించింది. అందుకే కొంచెం తడిపిండిని వేసి మొత్తం కలుపుకున్నాను. మీకు పిండి కలిపేటప్పుడు ఇలాగే పల్చగా అనిపిస్తే కొంచెం తడిపిండి వేసుకొని కలుపుకొని అరిసెల్లాగా చేసుకోవచ్చండి. అరిసెలు ఒత్తడానికి ప్లాస్టిక్ కవర్ పైన కానీ లేదా అరిటాకు పైన కానీ నెయ్యి రాసి అరిసెల్లా ఒత్తుకోండి. మరీ పల్చగా కాకుండా మరీ లావుగా కాకుండా వీడియోలో చూపించిన విధంగా ఒత్తుకోండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడైన తర్వాత కొంచెం చిన్నగా ఒక పిండి ముద్దను వేస్తే చూడండి పైకి చక్కగా పొంగింది. కాబట్టి పిండి కరెక్ట్గా వచ్చిందన్నట్టు. ఆయిల్లో పిండి అనేది విడిపోలేదు. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి అరిసెను ఒకటి ఆయిల్లోకి వేసుకోండి. ఇలా కొద్దిసేపటికే ఫ్రై అవుతూ పైకి తేలుతుంది.
ఇలా రెండు వైపులా బాగా ఫ్రై చేసుకొని మంచి కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలండి. పెద్దగా ఉన్న ఇలా చిల్లుల గంటలోకి వేసుకొని ఎక్స్ట్రా ఆయిల్ని ఒత్తుకొని తీసుకోవాలి. మీరు జాలి గిన్నెలోకైనా వేసుకొని గిన్నెతో ఒత్తుకుంటూ ఆయిల్ని తీసేసి చేసుకోవచ్చండి. ఇలా అరిసెలు అనేవి బాగా పొంగుతూ వచ్చాయంటే మనం పట్టిన పాకం పర్ఫెక్ట్గా వచ్చిందన్నమాట. ఇలాగే మిగతా అరిసెల్ని ఒత్తుకుంటూ బాగా ఫ్రై చేసి ఎక్స్ట్రా ఆయిల్ని తీసేసి చేసుకోండి. పాకం కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉండేలా చూసుకోవాలి. అలాగే పిండి కూడా ఆరిపోకుండా చూసుకుంటే ఇలా చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే చాలండి. అరిసెల్ని చాలా ఈజీగా ఎవరైనా చేసుకోవచ్చు. ఇలా మీరు కూడా తప్పకుండా ఈ పండగకి ఒకసారి అరిసెల్ని ట్రై చేసి చూడండి. ఈ వీడియోలో చివరి రెసిపీ వచ్చేసి సంక్రాంతికి చేసుకునే పిండి వంటల్లో ఒకటైన సకినాలు. కరకరలాడుతూ చాలా రుచిగా రావాలంటే కొన్ని టిప్స్ పాటించి చేస్తే ఎవరైనా వీటిని ఈజీగా చేసుకోవచ్చు. నేను ఈ సకినాలని పక్కా కొలతలతో మీకు చూపించబోతున్నాను. ఇలా చేస్తే ఎన్ని కిలోల సకినాలైనా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ సకినాలని టమాటా కర్రీతో తింటే వీటి రుచి అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు ఈ సకినాలని ఎలా చేయాలో చూద్దాం. ఇక నేను 1.25 కేజీ వరకు రేషన్ బియ్యాన్ని తీసుకున్నానండి. సకినాలు చేసేటప్పుడు ఎప్పుడైనా పాత బియ్యం అవి రేషన్ బియ్యం తీసుకోవాలి. అలా అయితేనే సకినాలు కరకరలాడుతూ టేస్టీగా వస్తాయి. మిల్లులో పట్టించేటప్పుడు కొంచెం అటు ఇటుగా పిండి వస్తుంది, లేదా పిండి పల్చగా అయినా కూడా యూజ్ అవుతుందని నేను కొద్దిగా ఎక్కువ బియ్యాన్ని తీసుకున్నాను. ఈ బియ్యంలో ఇప్పుడు నీళ్లు పోసేసి 2-3 సార్లు బాగా శుభ్రంగా కడిగి ఆ నీళ్లు తీసేసి మళ్ళీ గిన్నె నిండా నీళ్లు పోసి ఈ బియ్యాన్ని ఇప్పుడు రాత్రంతా లేదా మీరు మార్నింగ్ టైంలో ఒక 4-5 గంటల పాటైనా కూడా నానబెట్టుకోవచ్చండి. ఇక నేను రాత్రి మొత్తం నానబెట్టి మార్నింగ్ టైంలో చూపిస్తున్నానండి. చూడండి, బియ్యం బాగా నానిపోయాయి. బియ్యం ఎంత నానితే సకినాలు అంత కరకరలాడుతూ బాగా వస్తాయండి. ఇప్పుడు ఈ బియ్యంలో నుంచి ఎక్స్ట్రా వాటర్ని తీసేసి ఇలా జాలి గిన్నెలోకి వేసుకోవాలి. నీళ్లు పోయే వరకు ఇలా ఒక 10-15 నిమిషాలు ఉంచిన తర్వాత ఇప్పుడు వీటిని తీసేసి కాటన్ క్లాత్లోకి వేసి బియ్యాన్ని ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ బియ్యాన్ని మొత్తం స్ప్రెడ్ చేసుకొని ఒక అరగంట పాటైనా కూడా ఆరబెట్టుకోవాలి. ఒక అరగంట తర్వాత మీకు చూపిస్తున్నానండి. ఇలా టచ్ చేసి చూస్తే చేతికి తడి అంటకుండా ఉంటుందో అప్పుడే పిండిని పట్టించుకోవాలండి. ఇవి ఆరిన తర్వాత బాక్స్లోకి తీసుకొని మిల్లులోకి వేసి పిండి మెత్తగా పట్టించుకొని తీసుకున్నానండి. చాలా తక్కువ బియ్యం కాబట్టి మీరు ఇంట్లోనే మిక్సర్లోకి వేసుకొని మెత్తగా మిక్స్ చేసి చేసుకోవచ్చు. పిండి ఆరక ముందుకే 1 కప్పు వరకు నువ్వులు, దీంట్లోనే 1/4 కప్పు వాము, 2 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు, మీరు రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. మీరు ఎన్ని కిలోల పిండి తీసుకున్నా సరే ఇలా క్లాత్లోకి వేసుకొని కలుపుకోండి. ఇందులో అన్ని వేసినవన్నీ బాగా కలుస్తాయి. పిండిలో ఇవన్నీ బాగా కలిసిన తర్వాత ఈ టైంలోనే ఒకసారి ఉప్పు చెక్ చేసుకొని తక్కువ ఉంటే వేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ పిండిని ఒక గిన్నెలోకి వేసుకొని దీంట్లో కొద్ది కొద్దిగా తగినన్ని నీళ్లు పోసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి. ఒకేసారి నీళ్లు వేయకుండా కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి. నేను ఇక్కడ 1.5 కిలో పిండి తీసుకున్నాను కదండి, అందులో నుంచి 1/2 కిలో పిండిని పక్కన పెట్టేసి 1 కేజీ పిండిని మాత్రమే తీసుకున్నాను. పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా జారుగా ఉండాలండి. ఇలా ఉంటేనే మనకి సకినాలు వేయడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ పిండిని ఒక 10 నిమిషాల పాటు సెట్ అవ్వనిచ్చి తర్వాత సకినాలుగా వేసుకోవాలి. చూసారుగా, పిండి అనేది ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఈ పిండిలో నుంచి కొంచెం పిండిని వేరొక బౌల్లోకి వేసుకొని పిండి ముద్దతో గౌరమ్మని చేసుకొని దానికి పసుపు కుంకుమ పెట్టి, నేను కూడా కుంకుమ పెట్టుకొని పక్కకు ఎవరన్నా ఉంటే వారికి కూడా బొట్టు పెట్టి గౌరమ్మ చుట్టూ సకినం పోసి దాంతో స్టార్ట్ చేస్తామండి సకినాలు. నేనైతే ఇలా కొంచెం లావుగా వేస్తున్నానండి. మీరు కావాలంటే కొంచెం ఎక్కువ లావుగా వేసుకోవచ్చు, లేదా సన్నగా కూడా వేసుకోవచ్చండి. సకినాలని మరీ లావుగా కాకుండా అలాగని మరీ సన్నగా కాకుండా ఇలా మీడియంగా సకినాల్లాగా చుట్టుకోవాలండి. అప్పుడే సకినాలు కరకరలాడుతూ వస్తాయి. ఇలా చేత్తోకి కొంచెం పిండిని తీసుకొని ఇలా వేళ్ళతో తిప్పుతూ ఉంటే సకినాలు ఈజీగానే చేయవచ్చండి. ఇలాగే పిండి మొత్తాన్ని కూడా సకినాల్లాగా చేసుకోవాలి. ఇలాగే నేను మిగతా పిండిని మొత్తం సకినాల్లాగా చేసుకున్నానండి. ఇవి ఆరిన తర్వాతనే వీటిని ఫ్రై చేసుకోవాలండి. చేతికి తడి అంటకుండా ఉంటే అప్పుడే వీటిని ఇలా ప్లేట్లోకి ఒక 5-6 వరకు వేసుకొని స్టవ్ మీద ఇలా పెద్ద కడాయి పెట్టుకొని దీంట్లో
డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడైన తర్వాత ప్లేట్లోకి తీసుకున్న సకినాలను నెమ్మదిగా వేసుకోవాలి. ఇలా వీటిని ఒక 2 నిమిషాల పాటు వదిలేసిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక్కొక్కటిగా విడగొట్టాలండి. మరొక వైపుకు తిప్పుకుంటూ ఇవి బాగా వేగే వరకు ఫ్రై చేసుకోవాలి. సకినాలు వేయించేటప్పుడు మంటని హై ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకోండి. ఇవి కాలడానికి కొంచెం టైం ఎక్కువగానే పడుతుందండి. సుమారుగా ఒక 5-6 నిమిషాల వరకు టైం పడుతుంది. ఇవి మరొక వైపుకు తిప్పుకుంటూ ఇలా బాగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత మళ్ళీ కొంచెం కలర్లోకి వస్తాయి కాబట్టి ఈ కలర్లో ఉన్నప్పుడు వీటిని ఆయిల్లో నుండి తీసేయాలండి. ఇలాగే మిగతా సకినాలను కూడా తీసి ఆయిల్లోకి వేసి వేయించుకొని తీసుకోవాలి. అంతే అండి, సంక్రాంతి స్పెషల్ సకినాలు రెడీ అయిపోయాయి. మీరు కూడా ఇలా ఒకసారి తప్పకుండా ఈ కొలతలతో నేను చూపించినట్టుగా ట్రై చేయండి. ఈ కొలతలతోనే ఎన్ని కిలోల పిండినైనా కూడా మీరు ఈజీగా సకినాలు చేసుకోవచ్చు. చూడండి సకినాలు ఎంత క్రిస్పీగా వచ్చాయో. ఈ సకినాలని టమాటా కూరతో తింటే చాలా చాలా టేస్ట్గా ఉంటాయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.